వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 1,364 కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. మిగతా అమౌంట్ విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో పడతాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున ఇస్తారు. రాష్ట్రంలో 4 పిల్లలున్న తల్లిదండ్రులు 20,000 మంది ఉన్నారు. వీళ్ళకి కుటుంబానికి 4 × 13,000 అంటే 52,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి. అట్లాగే 3 పిల్లలున్న కుటుంబాలు 2,10,000 ఉన్నాయి. వీళ్ళకి 39,000 వీళ్ళ అకౌంట్లో పడతాయి. సాధారణంగా ఇంత పెద్ద పథకాన్ని ప్రారంభిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఉంటుంది. కానీ ప్రభుత్వం చాలా సాదాసీదాగా నిధులు విడుదల చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి కనుక అయితే ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ముళ్ళకు అందరికి కానుకలు ఇస్తున్నానని పెద్ద ఎత్తున తన సొంత జేబులోంచి డబ్బులు ఇస్తున్నట్టుగా హడావిడి చేసేవాడు. అలాగే పత్రికల్లో, మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేవాడు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చాలా సాదాసీదాగా నిధులు మంజూరు చేసింది. ఏదైనా కూడా ప్రచారం అనేది ఉండాలి. ప్రచారం లేకపోతే ప్రజలంతా ఎంత మంచి చేసినా కూడా గుర్తించే అవకాశం ఉండదు. ఇక వైసీపీ వాళ్ళు ఎప్పటిలాగే మీరు 15,000 ఇస్తా అన్నారు కానీ 13,000 ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా తల్లికి వందనం పథకానికి 15,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అందులోంచి 2,000 లాగేశాడు, నారా లోకేష్ నొక్కేశాడు అని వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో విమర్శలు గుప్పించారు. ఇసుక, మద్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్, పిల్లల దగ్గర దోచుకుంటావా అని కూడా వక్ర భాష్యం చెప్పారు. వాస్తవానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000లో 13,000 తల్లిదండ్రుల అకౌంట్లో పడితే 2,000 ఆ స్కూల్, వాళ్ళు చదువుతున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ అభివృద్ధి కోసం ఆయా జిల్లాల కలెక్టర్ల అకౌంట్లో వేస్తారు. వాళ్ళు ఆ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు, బాత్రూములు, ల్యాబొరేటరీలు, ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే అలాంటివి తీరుస్తారు. సో ఇక్కడ 15,000 గవర్నమెంట్ ఇస్తుంది, 13,000 తల్లిదండ్రులకు వెళ్తుంది. దీన్ని వీళ్ళు తప్పుపడుతున్నారు. వీళ్ళకి అసలు తప్పుబట్టే అర్హత లేదు. ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కావాలంటే వీడియో చూడండి. జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డి మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే మీకు 30,000 వస్తాయని చెప్పింది ఆవిడ ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీకు 15,000 ఇచ్చే దానిలో ఒక 2,000 స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కోసం, ప్యూన్ల ఏర్పాటు కోసం, బాత్రూముల ఏర్పాటు కోసం మీరు 2,000 మీరు ఇవ్వండి అని చెప్పి ఆయన 13,000 ఇచ్చాడు. 15,000కు 13,000 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 15,000కు 15,000 ఇవ్వలేదు. ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే అతను చెప్పింది అందరికీ ఇస్తానని చెప్పి చివరికి ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చారు. ఈరోజు అమ్మ ఒడి కింద డబ్బు కింద మీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈ 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం, 1,000 రూపాయలు, మరో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్లో ఆ గవర్నమెంట్ బడులలో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం మరో 1,000 రూపాయలు. ఈ 2,000 రూపాయలు మినహాయించుకొని మన గవర్నమెంట్ బడులలో మీ పిల్లలు చదివే ఆ బడులలో ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం, ఆ పిల్లలు వాడే ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ 4 పిల్లలు ఉన్న ఒక ఇంటికి చంద్రబాబు నాయుడు గారు 52,000 ఇస్తే తల్లికి వందనం పథకం కింద జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 13,000. 2 పిల్లలున్న ఇంటికి చంద్రబాబు నాయుడు గారు 26,000 అందిస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 13,000. సో ఇక్కడ నాలుగు మడతేసింది, మడం తిప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇతను ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. మొన్నటిదాకేమో తల్లికి వందనం పథకం కింద నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని యాక్టింగ్ చేశాడు. ఇస్తానని చంద్రబాబు చెప్పాడు, ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు అని
పిచ్చి యాక్టింగ్ ఒకటి చేశాడు. 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు. ఆ యాక్టింగ్ ని వైసీపీ నేతలు చాలా మంది చేశారు. దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా వైసీపీ కార్యక్రమాల్లో నీకు 15,000 నీకు 15,000 అన్నాడు, ఎక్కడున్నాయి 15,000 అని. ఇవాళ దమ్ముగా షంషేర్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పిల్లాడికి వేసాడు అకౌంట్లో. జగన్మోహన్ రెడ్డి చేయలేని పని చేశాడు. అలాగే ఇతని హయాంలో 42,62,000 మందికి ఈ పథకం వర్తించింది. కానీ ఇవాళ 67 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఇంకో 25 లక్షల మందికి ఎక్స్ట్రా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏడాదికి 5,540 కోట్లు ఇస్తే ఇవాళ ఏడాదికి 8,745 కోట్లు ఇస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇది. ఇంకా కొంతమంది వైసీపీ అంటే ముసుగులో ఉండే సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, లేదంటే వైసీపీ కార్యకర్తలు, వీళ్ళంతా ఏం ప్రచారం చేశారంటే అసలు తల్లికి వందనం ఈ నెలలోనే ఉండదు, జూలై అంటున్నారు, ఇప్పట్లో అది అవ్వదు అన్నట్టుగా కూడా ప్రచారం చేశారు. కానీ గురువారం అకౌంట్లో పడిపోయినాయి అందరికీ డబ్బులు. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు, మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, మాకు 2 పిల్లలు ఉన్నారు, 26,000 పడినాయి, మాకు తెలియక జగన్ చెప్పింది నమ్మి మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించామని పశ్చాత్తాపాలు కూడా ప్రకటించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమం ఏ ముఖ్యమంత్రి చేయలే. జగన్మోహన్ రెడ్డి చేయలేదు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కూడా చేయలేదు. పెన్షన్లు ఒకేసారి 3,000 నుంచి 4,000 పెంచాడు, 5,000 పెంచాడు. 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒకేసారి 1,000 రూపాయల నుంచి 2,000 పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ఒకేసారి డబల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 2,000 3,000 చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 3,000 చేశాడు. చూడండి తేడా. పైగా నిస్సిగ్గుగా రొమ్ము విరుచుకొని మేమే పెంచామన్నట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 1,000 రూపాయలు వెంటనే పెంచారు. 3,000 4,000 అయింది. వికలాంగుల పెన్షన్ 3,000 6,000 చేశారు. మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు గతంలో, దాన్ని 20,000 చేశాడు. ఇప్పుడు అర్చకుల గౌరవ వేతనం 10,000 నుంచి 15,000, ఇమాములు మౌజముల గౌరవ వేతనం 10,000 నుంచి 15,000 పెంచారు. నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి 25,000 పెంచారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు సంవత్సరానికి 3. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అలాగే రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేశారు. 3 విడతలు మాఫీ చేసిన తర్వాత 4వ విడత చేసే టయానికి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల నిబంధన అమల్లోకి వచ్చింది. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం సహకరించాల 4వ విడత నిధులు రైతుల అకౌంట్లో వేయటానికి. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీకి నేనెందుకు డబ్బులు ఇస్తానని అన్నారు. అది యాక్చువల్గా ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ము, కానీ అతను నిర్దాక్షిణ్యంగా ఆపేశాడు. అలాగే కాంట్రాక్టర్ల బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతుల ధాన్యం బకాయిలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన బకాయిల్ని చంద్రబాబు నాయుడు గారు అన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన పెట్టిన బకాయిలు నేనెందుకు తీర్చాలని అడ్డంగా కోత పెట్టారు. కానీ ఈయన మాత్రం అందరి బకాయిలు, అన్ని బకాయిలు తీర్చుకుంటూ వస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం, జగన్మోహన్ రెడ్డి కుసంస్కారానికి నిదర్శనం. Like, share and subscribe to Rajaniti channel.